వరలక్ష్మి వ్రతం రోజున మనందరం కూడా చాలా సంతోషంగా వరలక్ష్మి వ్రతాన్ని రంగరంగ వైభవంగా పూజలు చేస్తాం. చక్కగా బంధుమిత్రులందరినీ పిలుచుకుంటాము. రకరకాల నైవేద్యాలు, రకరకాల వాయనాలు ఇవన్నీ కూడా ఇస్తాం. అయితే వరలక్ష్మి వ్రతం ఎన్ని రకాలుగా ఎంత చక్కగా పూజలు చేసినప్పటికీ కూడా ఆ మర్నాడు ఏం చేయాలి అన్నది చాలామందికి తెలియదు. వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రత కథలో చారుమతి అనే ఆమె పాతివ్రత్య ధర్మాన్ని మెచ్చుకున్న తర్వాత అమ్మవారు మహాలక్ష్మి తల్లి ఈ విధంగా చేయని చెప్పి ఆ వ్రతంలో చెప్తుందనమాట. ఇక్కడ చారుమతి అంటే ఎవరో ఒక ఆడావిడిలాగా ఆవిడకి ఏదో కల్లో కనబడినట్టు కాదు. ఆ చారుమతి అంటే మనమే అన్నమాట. షట్ అంటే మంచి, మతి అంటే ఆలోచనలు కలిగింది. కాబట్టి మంచి ఆలోచనలతో ఎవరైతే భర్తతో పాతివ్రత్య ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారో, అలాగే పూజలు పునస్కారాలు చేసుకుంటూ పతిసేవే ఇదిగా ఉన్నారో, పాతివ్రత్య ధర్మాలు ఏవైతే చెప్పి ఉన్నారో అటువంటి వాళ్ళంటే మహాలక్ష్మి తల్లికి అమ్మవారికి ఇష్టము. వాళ్ళు ప్రత్యేకించి ఏ పూజలు పునస్కారాలు చేయకపోయినా సరే ఆమె వరాలు ఇస్తుంది అని చెప్పారు వ్రత కథలో. బాగుంది. ఇక అటువంటి వారిపైన అమ్మవారి కరుణ కలిగి అమ్మవారు ఇలా చేసుకో, ఎక్కడ ఈ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున తిథికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు నువ్వు కనుక పూజ చేసినట్లయితే మరి అటువంటి ఆవిడికి మనకి ఈ వరలక్ష్మి వ్రతం ఫలితాన్ని నేను ఇస్తాను, మహాలక్ష్మి సంతోషిస్తుందని చెప్పింది. బాగుంది. ఆ రోజున మనం చక్కగా కలశం పెడతాము. కలశం పెట్టి ఈ పూజలు పునస్కారాలు అన్నీ కూడా మనం వ్రతకథ అంతా చేస్తాం. ఆ మర్నాడు ఏం చేయాలి అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఈ ఒక్కటి కనుక మీరు చేయకపోతే అంతకు ముందు రోజున కనుక మీరు చేసినటువంటి ఈ వరలక్ష్మి వ్రత ఫలితం కూడా మీకు రాదనమాట. ఏ విధంగా ఏం చేయాలి అంటే మరి ఇప్పుడు కలశాన్ని మనం స్థాపించాము, ఇంట్లోనే ఉంటుంది. ఆ రోజు సాయంత్రం తీసేస్తారు, తీయకూడదు. ఆ రోజు శుక్రవారం కాబట్టి ఆ శుక్రవారం సాయంత్రం అంతా కూడా చాలామంది సాయంత్రాలే ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు. కలశాన్ని ఆ రోజే కలిపేసి బ్రాహ్మడు వెళ్ళిపోతాడు, లేకపోతే మీకు మీరే తీసేయడం జరుగుతుంది. ఆ మర్నాడు కలపండి, మీరంతా కూడా ఆ మర్నాడు కదపండి కలశాన్ని. అంటే 17వ తేదీన మనకి శని త్రయోదశి వస్తుంది. మరి ఆ రోజున మర్నాడు ఈ కలశాన్ని కదిపిన తర్వాత అక్కడ పెట్టినటువంటి బియ్యాన్నంతటినీ కూడా మూటకట్టి మరి చక్కగా పంతులు గారికి ఇచ్చేసేయండి. ఆ ఆకులు వక్కలు, దాని మీద ఉన్నటువంటి డబ్బులు, పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా ఆ రోజు శుక్రవారం అవడం వల్ల మీరు చక్కగా ఆ రోజు పూజలు చేసుకున్న తర్వాత నైవేద్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వాయినాలు అవన్నీ ఆ రోజు ఇస్తారు. ఆ రోజు ఇవ్వలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నాడో మర్నాడు చక్కగా ఆ వాయన దానాల్ని మీరు చక్కగా అందరికీ కూడా పంచండి. పంచిన తర్వాత మీరు చక్కగా ఈ దేవాలయానికి వెళ్ళి మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి మీరు చక్కగా దర్శనం చేసుకోవాలా. అంతేకాదు వరలక్ష్మి వ్రతం యొక్క ఫలితము మరొక రోజు కూడా ప్రభావం ఉంటుంది. ఆ రోజు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలా. ఎవరైతే భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారో వారికి కలిసి నిద్రించరాదు. కాబట్టి 3 రోజులు, ఇప్పుడు మనం గృహప్రవేశం చేసామనుకోండి, 3 రోజులు నిద్ర చేస్తాం ఆ ఇంట్లో, ఇద్దరు కూడా బ్రహ్మచర్యంతో పాటిస్తాం. ఆ విధంగా వరలక్ష్మి అమ్మవారి యొక్క పూజ చేసినప్పుడు ఆ ముందు రోజు, ఆ రోజు, ఆ మర్నాడు రోజు కూడా బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి. ఏ విధంగా అయితే రాఖీ పౌర్ణమి రోజున శనీశ్వరుడి సోదరి అయినటువంటి భద్ర అమ్మవారి యొక్క ప్రభావము ఆ రాఖీ పండగ రోజున ఉదయం 12:30 గంటలు ఉన్నప్పటికీ కూడా ఇంకొక గంట పాటు దాని ప్రభావం ఉంటుంది. ఆ 12:30 దాకా కూడా భద్రశీల ముహూర్తంలో ఉంటుంది, ఇంకొక గంట దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం ఆ 1:30 తర్వాత రాఖీ కట్టండి అని మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక చలి మంట వేసాము, ఒక పొయ్యి వేసాము, మంట వేసినప్పుడు ఆ మంట అప్పుడే కాకుండా అది ఆరడానికి హోమం చేస్తామండి. ఆ హోమం ఇంకా మండుతూనే ఉంటుంది. పూర్ణాహుతి వేసినా సరే వెంటనే నీళ్లు పెట్టి ఆరిపోయాం కదా, మధ్యలో ఆ నిప్పులన్నీ ఆరిపోయాం కదా, దాని అంత కదా ఉంటే దాని ప్రభావం వల్ల ఒక 2 గంటల దాకా ఆ హోమం వెలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అంటే అగ్ని యొక్క ప్రభావం, అగ్ని యొక్క వేడి ఏ విధంగా అయితే ఇంకొక గంట 2 గంటలు ఉంటుందో ఆ విధంగా మనకి
చక్కగా దీని ప్రభావం వరలక్ష్మి వ్రత ప్రభావం మర్నాడు కూడా ఉంటుంది. ఆ రోజు వాయన దానాలు ఇవ్వనటువంటి వాళ్ళు మర్నాడు ఇవ్వండి. అలాగే పసుపు చక్కగా రాసి కాళ్ళకి ఆ శనగల దానము అనేటటువంటిది అందరికీ కూడా మనం ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ రోజు నేలపైన మర్నాడు కూడా నేలపైన నిద్రించాలి 3 రోజులు కూడా. అలాగే బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి, తలంటు స్నానం చేయాలి. మరి అలాగే తులసి ఆరాధన ఈ 3 రోజులు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. 3 రోజులు చేయలేమన్నప్పుడు వరలక్ష్మి వ్రతం రోజున చేయాలి. ఆ రోజు కూడా మేము చేయలేకపోతాం, మర్చిపోయామండి, మాకు కుదరలేదండి, ఫుల్ బిజీ వల్ల అనుకుంటే మర్నాడు ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మర్నాడు మనకి శని త్రయోదశి వచ్చింది 17వ తేదీన. మనకి పూర్వాషాఢ నక్షత్రం ఉంది ఆ రోజు. మరి ఆ రోజు శనికి మీరు దేవాలయానికి వెళ్ళి చక్కగా శనీశ్వరుడికి దేవాలయం చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేసుకుంటూ శనీశ్వరుడికి తైలాభిషేకాన్ని మీ చేతులతో ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రంతో మీరు వెయ్యాలి. అలా వేసినప్పుడు మీకు ఆ యొక్క దారిద్ర దేవత, జ్యేష్ఠ దేవత మరి ఆమె వెళ్ళిపోవడం అనేటటువంటిది మీ జీవితంలో నుంచి జరుగుతుంది. కాబట్టి చక్కగా ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రంతో తైలాభిషేకాన్ని శనీశ్వరుడికి మీ చేతుల మీదుగా మీరు మర్నాడు జరిపించాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే వరలక్ష్మీదేవి యొక్క వ్రత ఫలితము, పూజా ఫలితం మీకు పూర్తిగా సంపూర్తిగా వస్తుంది. ఆ కట్టుకున్నటువంటి పట్టుచీరలు ఆ రోజు పెట్టుకున్నటువంటి పట్టుచీరలన్నీ మడిచి మర్నాడు మరి చక్కగా పెట్టుకోండి. వాయన దానాలు ఇచ్చినప్పుడు అవే పూజా బట్టలు కట్టుకొని మరి వాయన దానాలు అవన్నీ కూడా ఇచ్చి దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఆ వ్రతం దగ్గర ఉన్నటువంటి బట్టలు కట్టుకొని మీరు వెళ్ళాలి. ఈ వరలక్ష్మి వ్రతం మనము ఎంతో భక్తి ప్రపత్తులతో చేసుకున్నాం, బాగుంది. మరి ఆ రోజున హడావిడిగా ఉన్నాం కాబట్టి మనం అమ్మవారి యొక్క వ్రత కథ చదివేస్తాము, అష్టోత్తరంతో మాత్రం మనం చేస్తాం. ఆ రోజు మనకి బంధుమిత్రులందరినీ పిలుచుకుంటారు. ఈ వంటలు, పిండి వంటలు ఇవన్నీ వండుతూ చాలా టైం పడుతుంది కదా మీకు. కాబట్టి శ్రమతో కూడినటువంటి ఆరాధన. కాబట్టి మర్నాడు మీరు ఖాళీగా ఉంటారు కాబట్టి మహాలక్ష్మి యొక్క స్తోత్రాల్ని నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే వరపూజితే ఇలా అమ్మవారి యొక్క స్తోత్రాల్ని, మహాలక్ష్మి సహస్రాన్ని, ఈ పూజలతో పాటు కనకధార స్తోత్రాలని మనం ఈ యొక్క శంకరాచార్యుల వారు ఆ కనకధారాస్తవం ఆ పేద బ్రాహ్మణులని ఆశీర్వదించడానికి, అనుగ్రహించడానికి మహాలక్ష్మీదేవి మీద రాసినటువంటి ఆయన స్తుతించినటువంటి కనకధారా స్తవాన్ని మనం పారాయణ చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు మర్నాడు వస్తాయి. మహాలక్ష్మి అమ్మవారి యొక్క కుంకుమార్చన చేయండి. అలాగే తులసీదేవి యొక్క ఆరాధన ఆ మర్నాడు చేయండి. అలాగే నైవేద్యాలు ఆ ముందు రోజు మీరు తెగ నైవేద్యాలు పెట్టారు, మరి ఇక ఏమైనా బాకీ మీరు పెట్టాలనుకున్నటువంటి నైవేద్యాలు కనుక మిగిలిపోతే మరి ఈ రోజున ఆ నైవేద్యాలు పెట్టండి. అలాగే మనం మహాలక్ష్మీదేవి తల్లి యొక్క ఫోటోని మనం కుర్చీలో అక్కడ పెట్టుకొని అమ్మవారి చుట్టూ 108 ప్రదక్షిణాలు ఆ మర్నాడు చేయండి. అలాగే ఈ యొక్క మంత్రం ఓం శ్రీం మహాలక్ష్మే నమః అనే మహామంత్రాన్ని లేదా ఓం మహాలక్ష్మే నమః అనే మంత్రంతో, లేదా అల్టిమేట్ మంత్రం ఏంటంటే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః అనే మహామంత్రంతో, మహాలక్ష్మి మంత్రంతో మీరు కనుక 1008 సార్లు మర్నాడు జపించినట్లయితే మీకు సంపూర్ణమైనటువంటి వరలక్ష్మి యొక్క వ్రతం యొక్క ఫలితం లభిస్తుంది. ఈ విధంగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.